ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను తయారు చేస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ తో నిట్ క్యాంపస్ సందడిగా మారింది. ఒకరితో ఒకరు పోటీ పడి ఎగ్జిబిట్స్ ను తయారు చేస్తూ తమ టాలెంట్ ను ప్రూవ్ చేస్తున్నారు. వరంగల్ నిట్లో టెక్నోజియాన్ ఉత్సవాలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. 29 రాష్ట్రాల నుంచి 70 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 10,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఫస్ట్ డే రోబోలు, మహిళలకు రక్షణగా నిలిచే స్మార్ట్ అండ్ ఉమెన్ సెక్యూరిటీ వంటి పరికరాలు ప్రదర్శించారు స్టూడెంట్స్. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడే వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు సేఫ్టీగా బయటపడేందుకు స్మార్ట్ సేవ్ విమెన్ పరికరం తయారు చేశారు. కిడ్నాప్ వంటి సమయంలో ఇది పనిచేస్తుంది. మేము తయారు చేసింది ఏంటంటే స్మార్ట్ హ్యాండీ ఉమెన్ సెక్యూరిటీ డివైస్. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె కిడ్నాపింగ్ కి గురి కాకుండా ఆమెకు ఒక సెక్యూరిటీ డివైస్ మేము ఇక్కడ ఆలోచించి తయారు చేశామండి. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ డబుల్ ట్యాప్ చేసినప్పుడు అందులో ఉన్న ఫీడ్ చేసినటువంటి నెంబర్ కి కాల్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సడన్ గా మనం పోలీస్ వాళ్ళకి నెంబర్ ఫీడ్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కాల్ వెళ్తుంది. ఈ నెంబర్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళు ఇమీడియట్ గా GPS సిస్టమ్ ద్వారా లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి ట్రేస్ అవుట్ చేయొచ్చు. చదువుతో పాటు ప్రాక్టికల్ గా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు విద్యార్థులు. దీన్ని మొబైల్ కంట్రోల్ రోబో అంటాము. దీనికి మనం 2 మొబైల్స్ కావాలి. ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న మొబైల్ తో ఆ మొబైల్ కి కాల్ చేయాలి. కాల్ చేసేసి దీంట్లో ఉన్న న్యూమరికల్ ప్యాడ్ ని యూజ్ చేసి మనము దాన్ని కంట్రోల్ చేయొచ్చు. లైక్ నంబర్స్ తోని ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క ఆపరేషన్ ఉంటుంది. ముందుకు వెళ్ళాలంటే ఒక నంబర్, వెనకకి వెళ్ళాలంటే ఇంకో నంబర్, అలా. ఇప్పుడు దీన్ని తయారు చేయాలంటే మనకి 2 ఐసీస్ కావాలి. ఒక ఐసీ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే ఏదైతే మనం నంబర్ క్లిక్ చేస్తే ఒక ఫ్రీక్వెన్సీ వస్తుందో ఆ ఫ్రీక్వెన్సీని బైనరీగా కన్వర్ట్ చేస్తుంది. ఇంకో ఐసీ ఆ బైనరీ ఫామ్ని మోటార్స్కి ఇస్తుంది. అది మోటార్ డ్రైవర్ అంటాము. సో ఆ విధంగా మోటార్స్ అనేవి రన్ అవుతాయి. సో ఆ మోటార్స్ రన్ అవడం వల్ల మనకి వీల్స్ రన్ అవుతాయి. మొత్తం 65 స్టాల్స్ ని ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ టెక్నికల్ విషయాలతో పాటు పేపర్ ప్రెజెంటేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ ఆటోమేటివ్స్ ఇన్ స్టేజ్, గ్రీన్ గణేష వంటి ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. చిన్నప్పుడు ఇది దాగుడు మూతలు ఆడే ఆట. ఇక్కడికి వచ్చేసరికి ఇది చదువుకి రిలేటెడ్గా కూడా మేము ఆడుతున్నాము. అండ్ ఇది ఒక్క ఈవెంట్ అంటే ఒక్క స్టాల్, ఇంకా ఇలాంటివి 10 స్టాల్స్ ఉన్నాయి మొత్తం క్యాంపస్లో. ఈవెంట్లో ఇప్పటి వరకు 50 మెంబర్స్ బయట కాలేజ్ నుంచి, 100 మెంబర్స్ మా కాలేజ్ నుంచి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నీ, కొత్తగా ఉన్నాయి. లాస్ట్ టైం టెక్ ఫ్రెష్ ఇలా లేకుండే, ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతో నిట్ క్యాంపస్ సందడిగా మారింది. విద్యార్థులు ప్రదర్శిస్తున్న పరికరాలు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి.